My name is N. Kavisudha. I am studying 10th class at JPHS School, Gulmuru in Srikakulam district. ఏదైనా గ్రూప్ డేటా ఇచ్చి మోడ్ని కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలో చెప్తాను. 10th క్లాస్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోడ్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. L ప్లస్ F1 మైనస్ F0 టు F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఎల్ అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకి ఇచ్చిన గ్రూప్ డేటాలో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని కంపేర్ చేయండి. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న క్లాస్ ఇంటర్వెల్ అది మోడల్ క్లాస్ అవుతుంది. ఈ ఫార్ములాలో ఉన్న ప్రతి టర్మ్ కనుక్కోవడానికి ఈ మోడల్ క్లాస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దీనిని మోడల్ క్లాస్ అనుకున్నాం కదా. మోడల్ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అని అంటాము. దానికి ముందు ఉన్న దానిని F0 అని అంటాము. దాని తర్వాత ఉన్న దానిని F2 అని అంటాము. ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్లో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ లోయర్ లిమిట్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నవన్నీ అప్పర్ లిమిట్ అవుతుంది. ఇది మనం మోడల్ క్లాస్ అనుకున్నాం కదా. మోడల్ క్లాస్లో ఉన్న లోయర్ లిమిట్ L అవుతుంది. ఇప్పుడు L అంటే ఏమిటో తెలుసు, F1 అంటే ఏమిటో తెలుసు, F0 ఏంటో తెలుసు, F2 అంటే ఏమిటో తెలుసు. కానీ హెచ్ వాల్యూ తెలియదు కాబట్టి ఇప్పుడు మనం కొనుక్కుందాం. ఇప్పుడు హెచ్ అంటే క్లాస్ సైజ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్లో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ లోయర్ లిమిట్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నవన్నీ అప్పర్ లిమిట్ అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇస్ 10, 20 minus 10 is equal to 10, 30 minus 20 is equal to 10, 40 minus 30 is equal to 10, 50 minus 40 is equal to 10. ఇప్పుడు అన్నీ 10 అవుతుంది కాబట్టి హెచ్ వాల్యూ అనేది 10 అవుతుంది. ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ తెలుసు. ఇది ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎంత, 20 ప్లస్ బ్రాకెట్ F1 value 7 minus F0 value 5 by 2 into F1 minus 7 minus F0 value 5 minus F2 value 6 bracket into H value 10. మనం ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేద్దాం. 20 plus 7 minus 5 is equal to 2. 2 7s are 14. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. -11 ఇంటూ 10. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. 20 ప్లస్ 2/14 నుంచి 11 తీస్తే 3 ఇంటూ 10. 20 ప్లస్ 2/3 అనేది 0.6 అనేది రిపీట్ అవుతుంది ఇంటూ 10. 20 ప్లస్ 0.6 ఇంటూ 10 మనకి ఇచ్చిన గ్రూప్ డేటా మోడ్ అనేది 26 అవుతుంది. మోడ్ టాపిక్లో ఎలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తాయో అవి డిస్కస్ చేద్దాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకున్నాం. టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1లో మోడల్ క్లాస్ అనేది మిడిల్లో వచ్చింది కాబట్టి ఇది F1, F0, F2. కానీ టైప్ 2లో మాత్రం ఫస్ట్లో వచ్చింది కాబట్టి ఇది F1 అనుకొని, F0 మనకు తెలియదు కాబట్టి F0 ఈక్వల్ టు 0, 9 ఈక్వల్ టు F2. ఈ టైప్ 3 క్వశ్చన్లో లాస్ట్లో వచ్చింది మనకి F0, F1, F2 తెలియదు కాబట్టి 0 పెట్టుకోండి.